హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వాతి భాస్కర్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పాడవకుండా కొబ్బరి బూరెల్ని పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈ ప్రాసెస్ అండ్ టిప్స్ ఫాలో అయ్యి చేస్తే బూరెలు పొంగుతూ మెత్తగా వస్తాయి అండ్ చాలా ఈజీగా చేసేయచ్చు. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కొబ్బరి బూరెలను ప్రిపేర్ చేయడం కోసం 1/2 kg రేషన్ బియ్యం తీసుకొని నీట్గా 2 సార్లు వాష్ చేసి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. రాత్రంతా నానిన ఈ బియ్యాన్ని మరో 2 సార్లు నీట్గా వాష్ చేసి వడకట్టుకోవాలి. 5 నుండి 10 నిమిషాలు వాటర్ మొత్తం డ్రైన్ అయ్యేంత వరకు, బియ్యం కొంచెం ఆరిపోయేంత వరకు ఆరబెట్టుకోవాలి. ఆరిన ఈ బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మీరు ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నట్లయితే మరాడించుకుంటే సరిపోతుంది. బియ్యాన్ని రవ్వలా కాకుండా చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పిండి రవ్వగా ఉంది అనిపిస్తే ఒకసారి జల్లించండి. పిండి ఇలా మొత్తం మిక్సీ పట్టిన తర్వాత ఒక గిన్నెలకు తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా లోపలికి అదుముకోవాలి. పిండి తరి ఆడిపోకుండా చూసుకోవాలి. ఇలా లోపలికి అదుముకొని ప్లేట్తో కానీ తడి క్లాత్తో కానీ కవర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మీడియం సైజు ఉండే కొబ్బరికాయను తీసుకొని హాఫ్ కొబ్బరి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత బెల్లం పాకం కోసం వెడల్పాటి గిన్నెలో 2 టేబుల్ స్పూన్ షుగర్, 200 గ్రాముల బెల్లం వేసుకోవాలి. బెల్లం కరిగించడం కోసం చిన్న టీ గ్లాస్తో 1/2 గ్లాసు వాటర్, 1 బిగ్ టేబుల్ స్పూన్ ఆయిల్ కలిపి బెల్లంలో పోసుకోవాలి. తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 5 మినిట్స్ కలుపుతూ బెల్లం కరిగించుకోవాలి. బెల్లం పాకం మొత్తం మెల్లగా ఇలా దగ్గర పడుతుంది. కలర్ కూడా చేంజ్ అవుతుంది. కలర్ చేంజ్ అయ్యి దగ్గర పడ్డాక ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరి తురుముని ఇందులో వేసుకోవాలి. కొబ్బరి వేసాక ఒక 2 మినిట్స్ కలుపుతూ పాకం దగ్గర చేసుకోవాలి. కొబ్బరిలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి పాకం గట్టిగా అవ్వదు. కొంచెం దగ్గర పడ్డాక ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఇలా వీడియోలో వాటర్లో వేసుకుంటే పాకం విడిపోకుండా మన చేతికి ముద్దగా రావాలి. ఆ క్లిప్ మిస్ అయింది, మీరు ఒకసారి కరెక్ట్గా చెక్ చేసుకోండి. పాకం రాగానే స్టవ్ ఆఫ్ చేసి కిందికి దించుకొని ఇలా ముందుగా మనం మిక్సీ పట్టుకున్న బియ్యం పిండిని కొద్ది కొద్దిగా పాకంలో వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. పిండిని ఒకేసారి వేయకండి. పిండి ముద్దలు ముద్దలుగా అలాగే ఉండి బూరెలు అనేవి సరిగ్గా రావు, విరిగిపోతాయి. అలాగే మనం చేసేటప్పుడు అవి నూనెలో నుంచి పేలుతాయి. పిండి ముద్దలుగా లేకుండా బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే బూరెలు అంత బాగా మెత్తగా వస్తాయి. ఇలా కలుపుకొని మరొక గిన్నెలో వేసుకొని ఇలా ప్లేట్ పెట్టుకొని కవర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత చూస్తే పిండి అనేది బాగా నాని బూరెలు చేసుకోవడానికి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఒక కవర్ తీసుకొని దానికి నూనె కానీ నెయ్యి కానీ రాసి ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఆ కవర్ మీద పెట్టుకొని ఇలా ఒత్తుకోవాలి. మనం అరిసెలకు ఒత్తుకుంటాం కదా, అలాగే ఒత్తుకోవాలి. చిన్నగా ఒత్తుకోవాలి. వెడల్పుగా పల్చగా ఒత్తుకున్నట్లయితే అవి విరిగిపోవడము లేదా గట్టిగా వస్తాయి. అలా ఒత్తుకొని మీడియం ఫ్లేమ్లో బాగా కాగిన నూనెలో ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో నుంచి ఇలా పైకి తేలిన తర్వాత మరొక వైపు టర్న్ చేసుకొని 2 వైపులా బాగా కాల్చుకున్న తర్వాత తీసి గిన్నెలో వేసుకోవాలి. మనము అరిసెలకు ఒత్తినట్టు నూనె దీనికి ఒత్తాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే కోకోనట్ వేసాం కదా మనము కొబ్బరి తురుము. కాబట్టి ఆయిల్ అలా పిండి అలాగే కొబ్బరి తురుము అనేది లోపల కొంచెం మెత్తగా ఉంటుంది. ఆయిల్ అనేది ఈజీగా డ్రైన్ అయిపోతుంది. ఒకసారి డ్రైన్ అయిన తర్వాత ఆ బూరెల్లోని లోపల మంచిగా గుల్లగా ఉంటుంది. అరిసెలకు ఒత్తినట్టు ఒత్తాల్సిన అవసరం ఏం లేదు. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత బౌల్లో వేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా చేసేయచ్చు. ఒకసారి ట్రై చేయండి. అలా పిండి మొత్తం చేసుకోవడమే. చిన్న చిన్నగా ఒత్తి ఆయిల్లో ఇరువైపులా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారా ఎంత మెత్తగా పొంగుతూ చాలా బాగా వచ్చాయి కదా. చూస్తుంటేనే నోరూరుతుంది కదా. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్లు స్వాతి భాస్కర్.